అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్య అతిథులు ఎవరంటే పచ్చాణి ముత్యాలు, TV5, మహా టీవీ, ABN మరియు ఈనాడు టీవీ. ముందుగా TV5 మూర్తిగాడు వచ్చాడు. నీ సుభాషితాలు వినిపించరా. ముందుగా ఈరోజు అరుదైన అతిథితో నేను మాట్లాడుతున్నా. అతడు అనేక యుద్ధముల ఆరితేరిన యోధుడు. మూర్తిగా అతడు యుద్ధాలు ఎక్కడ చేశాడు రా? నీ బాబు ఎప్పుడు కూడా వెన్నుపోట్లు పొడవడమే కదరా, వాడు ఎప్పుడు యుద్ధము చేయలేదురా. నువ్వు నోరు మూసుకొని వెళ్ళరా. ఇకపోతే మా ABN వెంకటకృష్ణ గారు వచ్చాడు. వాడు మొదలు పెడతాడు. సుభాషితాలు చెప్పురా. సర్వనాశనమైపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఒక సంకల్పంతో జైలు గోడల్ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన చంద్రబాబు ఆ బాబు గారిని ఎందుకు అలా బాధ పెడుతున్నావురా వెంకటగిట్టు? జైలు జీవితం గుర్తు చేస్తే బాబు గారు ఎంత బాధపడతాడు. అయినా గోడలు బద్దలు కొట్టుకుని వచ్చాడంటావేమిటిరా? ఆయన బెయిలు తీసుకుని వచ్చాడురా వెంకటగిట్టు. నీకు రాత్రి కొట్టిన మందు ఇంకా దిగినట్టు లేదు. ఇకపోతే ETV వాడు వచ్చాడు. వాడు కూడా సుభాషితాలు చెబుతాడట. చెప్పరా. ఈ రోజు దేశంలో అమలవుతున్న అనేక పథకాలకు ఆయనే ఆవిష్కర్త, సంపద సృష్టికర్త, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే అపర చాణి. ఎవడో రాసిన స్క్రిప్ట్ చదివేస్తున్నారు వెధవా. నీకు అసలు చదవటం కూడా రావడం లేదు. అపర చాణిక్యుడేమిటి? ఆయన చేసేవన్నీ గుంటనక్క పనులే. ఇకపోతే మహా టీవీ వంశీగాడు వచ్చాడు. నువ్వు మొదల పెట్టురా వంశీ. సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపశిల్పి, క్లైమర్ మైన్స్ సైతం భయపెట్టినటువంటి నాయకుడు వంశీ బాబు గారు ఆ రోజుల్లో క్లైమోర్ మైన్స్ బారి నుండి బయటపడి ప్రాణాలతో బయటపడ్డారా. అది చెప్పడం మానేసి క్లైమోర్ మైన్స్ బాబు గారు భయపెట్టించడం ఏమిట్రా? బాబు గారు ఉచ్చపోసుకుని హాస్పిటల్లో జాయిన్ అయిన సంగతి ఒక్కసారి గుర్తు చేసుకోరా వెధవా. దురంధరుడు, 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజనీతిజ్ఞుడు. సాధించిన విజయాలు ఆయన కెరీర్ లో చాలా ఉండొచ్చు, కానీ ఈ ఏడాదిలో ఏం సాధించారనేది చాలా ముఖ్యం. ఊపిరి సలపని స్థితిలో రాష్ట్రం గుడ్లు తేలేసిన పరిస్థితిలో సంజీవిని లాంటి, లైఫ్ డ్రగ్ లాంటి, దివ్య ఔషధం లాంటి నారా చంద్రబాబు సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం. ఓ నీ అబ్బా ఆపరదే. ఇకపోతే మన బాబు గారు వచ్చారు. 4వ ముఖ్యమంత్రి. ఏదో పీకుతానని చెబుతున్నారు. ఏమి పీకుతారు బాబు గారు? పీకిందేమన్నా ఉంటే కొంచెము చెప్పండి. నేను 4వ ముఖ్యమంత్రి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. బాబు గారు మీరు 4వ ముఖ్యమంత్రి అయ్యి ఏమి పీకారని చెప్పి యావత్ రాష్ట్ర మహిళలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు బాబు గారు. చెడిపోయిన వ్యవస్థని సరిపెట్టడానికి రాత్రింపగుళ్ళు పనిచేస్తున్నా బాబు గారు పచ్చకామెర్ల వాడికి అంతా లోకమంతా పచ్చగానే కనపడుతుంది. అలాగా మీరు చెడిపోయి రాష్ట్రం చెడిపోయిందంటారేమిటి బాబు గారు? మీరు చెడిపోయారని రాష్ట్రం ఎలా చెడిపోతుంది బాబు గారు? మీరు మరీ నాకు 24 గంటలు సాలడం లేదు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. బాబు గారు మీరు చెప్పింది నిజమే బాబు గారు. మీకు 24 గంటల సమయం సరిపోదు బాబు గారు. మీరు మూటలు కట్టడంలో మీరు మీ అబ్బాయి గారు ఎంతో బిజీగా ఉంటారు. కనీసం రోజుకు 100 గంటలుంటే మీ మూటలు కట్టి చక్కగా మూటలన్నీ సింగపూర్ కు తోలవచ్చు. భయమైన ఉండాలి, లేదంటే మార్పైన రావాలి. ఒకసారి చెప్తా, రెండోసారి చెప్తా. బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీకెంతో అండగా ఉంటే ఒకసారి చెబుతాను, 2 సార్లు చెబుతాను, ఇంకా చెప్పను, తర్వాత తన్ని తరిమేస్తానంటారా? మీకు ఇదేమన్నా న్యాయముగా ఉందా బాబు గారు? మీకు అయినా ఈ మధ్య కోపం ఎక్కువైపోతుంది. కాసింతసేపు డప్పు కొట్టండి, కోపము చల్లారుతుంది. బాబు గారు మిమ్మల్ని అందరూ సకల కళా వల్లభుడు అంటే ఏమో అనుకున్నాను. ఎంత చక్కగా డప్పు వాయిద్యము వాయించారు. చాలా సంతోషం. మీ సొల్లిక మొదలు పెట్టండి. మళ్ళా జీవితంలో మళ్ళీ రాకూడదు, బయట రాకూడదు. బాబు గారు మీకు పవన్ కళ్యాణ్ గారు ఎంతో అండగా ఉంటే వారికి జీవితంలో బయటికి రాకూడదా? అంటే వారిని కూడా భూస్థాపితం చేసేస్తారా బాబు గారు? మీరు ఎంతటికైనా సమర్థులు బాబు గారు. మీకు ఎదిరించిన వాడు ఎవడు? బ్రతికి బట్ట కట్టిన దాఖలాలు ఈ ప్రపంచములో లేవు కదా బాబు గారు. ఇకపోతే మీరు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము సమకూరుస్తామని చెప్పారట. తేడా వస్తే మీ తొక్క తోలు అన్ని ఒలిచేసి రోడ్డు మీదికి లాగి ఎడాపెడా వాయించడానికి సిద్ధముగా ఉన్నారు. ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్తగా ఉండండి. బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం నేనే డ్రైవర్ని.
సేఫ్ డ్రైవర్ ని. మీరు బస్ ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. బాబు గారు మీ బ్రతుకంతా ఎన్నికల ముందు ఒక మాట చెబుతావు, ఎన్నికల తర్వాత ఒక మాట చెబుతావు. ఎన్నికల ముందు బస్సు ఎక్కి నా పేరు చెప్పండి, ఎవడైనా మిమ్మల్ని అడ్డం వస్తే అప్పుడు అడగండి అన్నావు. ఇప్పుడు ఎక్కితే కనుక కండక్టర్ పీకి మీద కాలేసి కిందకు వస్తున్నాడు. మరి ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుంది బస్సు అన్నావు. బస్సు ఎక్కడానికి ఎన్ని కండిషన్లు పెడతావో మహిళల చేతిలో నీకు ఉంటుంది ముందు ముందు. బాబు గారు మీరు యువతకు చొక్కాలన్నీ ఊడదీస్తానని చెప్పారట, నిజమేనా చెప్పండి. ఉండో తమ్ముడు, రేపటి నుంచి నువ్వు చొక్కా కూడా ఉండదు నీకు. బాబు గారు ఏమైనా మీరు నిజాలు చెబుతారు. మీరు వస్తే చొక్కాలు ఎక్కడుంటాయి బాబు గారు, డ్రాయర్లు కూడా ఉండవు బాబు గారు, మీరు డ్రాయర్ కూడా పీకేస్తారు బాబు గారు. కడ్రాయిలు వేసుకొని రావాలా. బాబు గారు మీరు పదవి చేపట్టి దాదాపుగా 14 నెలలు కావస్తుంది. అందరికీ కూడా చొక్కాలే కాదు బాబు గారు, డ్రాయర్లన్నీ ఊడిపోయాయి బాబు గారు. అందరూ ఉత్తబిత్తల రోడ్ల మీద తిరుగుతున్నారు బాబు గారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం ఎంత మదం ఎంత మదం. మహేష్ బాబు గారు మీరు చెప్పింది నిజమే. ఈ గోవర్ధనికి బాగా మదం ఎక్కిపోయింది, అందులో ఎంత మాత్రము సందేహం లేదు మహేష్ బాబు గారు. బాబు గారు అమ్మగారు పిలుస్తున్నారట, మీరు ఇంటికి వెళ్లి బర్రెలకు పాలు పిండాలట. అమ్మగారు చాలా సీరియస్ గా ఉన్నారు, వెళ్లి బర్రె పాలు పితకండి. ఇప్పటికే చాలా మంది వెళ్ళారు. పాలు పిండే టైం. అబ్బో టైం 10, జ్యూస్ తాగే టైం. బాబు గారు హెరిటేజ్ కంపెనీలో అమ్మగారు బర్రెలు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి. బాబు గారు వచ్చే నా పాలు పిండాలని బర్రెలన్నీ మారాం చేస్తున్నాయి, త్వరగా వెళ్ళండి ప్లీజ్. ఎప్పుడైనా ఉంటారు గాని సాయంత్రం అయితే మాత్రం టైం అయితే గంట కొట్టినట్టు మన వాళ్ళందరూ వెళ్ళాలి. బాబు గారు మీరు మాత్రం ఉంటారా, గంట కొట్టినట్టు మీరు కూడా వెళ్ళిపోతారు కదా, లేకుంటే బర్రెలు ఎంత బాధపడతాయి. అయినా మీరు పాలు పితకడం నేర్పింది మీరే కదా బాబు గారు ఈ ప్రజలందరికీ. అది జీవనోపాధి, అది తీసుకొచ్చింది కూడా నేనేనని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, బాబు గారు ప్రతిదీ నీ వల్లే సృష్టించబడిందని చెబుతావు. సిగ్గు లజ్జ మానము అభిమానం అన్నిటికి పెట్టేశావు బాబు. బర్రెలకు పాలు పిండటం కూడా నువ్వే నేర్పావా? నీ బతుకు చెడ. మా పేదవాళ్ళకి సోదరికి బాబు గారు గుండెలు పిండేసి మాట్లాడకండి బాబు గారు. మీలాంటి పేదవాళ్ళ ఏం మాట్లాడుతున్నారు బాబు గారు, మీరు మహారాజులు కదా బాబు గారు. ఖర్జూరమ నాయుడు మహారాజు కదా బాబు. పెద్ద కొడుగ్గా నేను కష్టపడి మీ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాను. బాబు గారు ఏమన్నారు, పెద్ద కొడుకుగా డబ్బులు పంపిస్తున్నావా? ఎవడమ్మా మొగుడి బాబు గారు, నీ అమ్మా మొగుడియా బాబు గారు? డబ్బులు చెప్పండి బాబు గారు. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? అదే నేను అడుగుతున్నాను బాబు గారు, నీ తల్లి మొగుడిచ్చాడా అని అడుగుతున్నా బాబు. నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? బాబు గారు మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా లేకపోతే మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా చెప్పు. మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? రాష్ట్ర ఖజానాలో సొమ్ము తీసి పెన్షన్స్ పంచి మీ అమ్మ మొగుడిచ్చినట్టు చెబుతావేంట్రా చంద్రబాబు? సిగ్గు లజ్జ ఉందారా నీకు? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? రాష్ట్ర ప్రజల సొమ్ము రాష్ట్ర ప్రజలకిచ్చి ఫోజులు దొబ్బుతావేంట్రా? నీ అమ్మ మొగుడు, నీ తల్లి మొగుడు, నీ అమ్మమ్మ మొగుడు, నీ మొగుడు ఇచ్చినట్టు చెప్తావేంట్రా? బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు, ఎవడమ్మా మొగుడు సొమ్ము ఇచ్చారని కూడా బాబు గారు మిమ్మల్ని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఖజానాలో సొమ్ము ప్రజల సొమ్ము ప్రజలకిచ్చి నీ ఖజానాలో తీసి నీ ఇంట్లో డబ్బులు ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నావని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తన దానకన్నుల్లా మాట్లాడుతున్నారు. అరే మీ తాత సంపాదించిన ముళ్ళైంటి నువ్వేం ఇవ్వడానికి? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తాత కాదు, ఖర్జూరం నాయుడు మహారాజు గారు సంపాదించిన సొమ్ము ఇచ్చినట్టుగా బాబు గారు ఫీల్ అవుతున్నారు. సిగ్గు లజ్జ విడిచిపెట్టి. మీ తాత సంపాదించిన ముళ్ళ ఇది, ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బు. పవన్ కళ్యాణ్ గారు మీరు కూటమిలో ఉన్నా గాని బాబు గారిని ఇలా ప్రశ్నిస్తారని నేను అనుకోలేదు. మీకు నా అభినందనలు. వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం అది వాళ్ళ హక్కు. అది నీకు నువ్వు దానం ఇచ్చే దానం కాదు, ఇది మర్చిపోయింది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్న ఖర్జూరపు నాయుడు సంపాదించినట్టుగా బాబు గారు ఫీల్ అవుతున్నారు. చక్కగా ఆయనకి గడ్డి పెట్టారు. మీకు నా అభినందనలు. ఇదండి విషయము. పవన్ కళ్యాణ్ గారు ఎంతో మారిపోయారు, చూశారు కదా. అంతా ఉత్తితే. అందరికీ నమస్కారము. బాయ్.